మన కలికి సినిమాలో కెమెరాల్స్ వస్తుంటాయి కదా, ఈ సినిమాలో కెమెరాల్స్ వస్తుంటాయి. అంటే మన శివకార్తికేయన్ ఎంట్రీ ఇస్తాడు, తను స్టేడియంకి పోయి MS ధోని క్రికెట్ మ్యాచ్ చూద్దాం అనుకుంటుంటే అక్కడ ఫైట్ సీన్ పెడతారు. అదే నిజంగా IPL వచ్చిన ఫీలింగ్ వచ్చింది అన్న. MS ధోని ఎంట్రీ కానీ, లైక్ శివకార్తికేయన్ ఎంట్రీ కానీ, మన త్రిష ఐటమ్ సాంగ్ కానీ, ఫస్ట్ హాఫ్లో మెట్రో సీన్ ఫైట్ సీన్ కానీ, సెకండ్ హాఫ్లో స్టేడియం మీద కొట్లాడాలి కానీ, అసలు మన మైండ్కు దొరకదన్న. అంత VFX ఆ రకంగా వాడారు. అంటే సినిమా కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా చూడనా మదర్ సెంటిమెంట్ కానీ, ఫాదర్ సెంటిమెంట్ కానీ, సన్ సెంటిమెంట్ కానీ చాలా బాగుంటుంది. కొన్ని సీన్ అయితే నిజంగా స్నేహం ఏడిపించదు భయ. నిజంగా తను అంతా సినిమా చాలా దూరం ఉన్నప్పటికీ సినిమాలు అయితే చాలా అంటే చాలా ఏడిపించేది, చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చిన క్లైమాక్స్ భయ వేరే ట్విస్ట్లు కానీ. ప్రభుదేవ విలన్ ఈ సినిమాలో అది చాలా బాగా. ప్రభుదేవ విలన్ అంటే ఒక తండ్రికి కొడుకు మధ్య జరిగిన శత్రుత్వము, ఆ విలనిజం ఉంటుంది భయ. అంటే సొంత కొడుకే శత్రుగా మారితే ఎలా ఉంటానే సినిమా చాలా బాగుంటుంది. నాకైతే గ్రేట్ ఫర్ ఆల్ టైమ్ చాలా బాగా నచ్చింది. అంటే డాన్స్ వేయను మా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయను ఫైట్ ఇరుకు, హీరో ఎలివేషన్ అది ఇరుకు, అదిదే సార్ ఎన్న షాట్ 25 రైలు గాల్లో దడ అది చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ ఆల్ టైమ్ చాలా బాగుంది. జెన్యున్ చెప్తున్నా చాలా బాగుంది అన్న. 3 hours లాగ్ అయిన తగ్గిస్తే బాగుంది అంటున్నారు. తగ్గించాల్సిన అవసరం లేదన్న. సినిమా అంటే చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ డ్యూరేషన్ కావాలి, నువ్వు అన్నట్టు కాదన్న. ఆ 3 hours ప్రోలాంగ్ అయితే సినిమా మనకు అర్థమవుతుంది, లేకుంటే డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా అంటే ఒక ఎమోషన్ వెళ్ళిపోతామంట. సెకండ్ హాఫ్ టిష్యూ చేయాలి కాబట్టి ఒక ప్రోలాంగ్ ఏం తప్పేం లేదు. 3 hours ఉంటుంది అంటే పాట ఒక లింక్ వదిలారన్న. సో తను ఒక విలన్ చంపుతాడు, ఇంకో విలన్ వస్తుంటాయి. మన ఎనిమల్ సినిమాలో ఇంకో విలన్ ఇట్లా యాడ్ అవుతాడు, ఈ సినిమాలో ఇంకొక విలన్ యాడ్ అవుతాడు. సో మేబీ తను ఎలక్షన్ బీచ్ నుండి ఈ సినిమా తీసుకోవడం తెలియదు కానీ 100% సినిమా చాలా బాగుంది. పాట తీస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది అన్న. అసలు నేను ఊహించలేదు. అంటే త్రిష వస్తుంది డాన్స్ చేస్తా, అంటే విలన్తో చేస్తాను, హీరోతో డాన్స్ చేయడు, విలన్తో డాన్స్ చేస్తుంటుంది. సో అంత అయిపోయిన తర్వాత అసలు హీరోయిన్ ఎంత గ్లామరస్ కనిపిస్తుంది త్రిష. దయచేసి మేము మళ్ళీ ప్రభాస్తో సినిమా తీయండి, చాలా చాలా అంటే చాలా అందంగా అన్న. సో విలన్ అయిపోయిన తర్వాత ఎల్లో సార్ అమ్మ ఎటు పోయిందిరా అని అంటాడు. అంటే అంత బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. జరుగుతుంది చెప్తున్నా, సినిమా చాలా అంటే చాలా బాగుంది. గ్రేట్ ఫర్ ఆల్ టైమ్, చాలా బాగుంది. అసలు ఎక్కడో కట్ అయిపోద్ది సీన్ అనుకుంటే దాన్ని ఎక్స్పెన్షన్ చేయడం, కొన్ని అసలు ఆ VFX ఉంది వామ్మో. అది 3 షేడ్స్లో చూపించారు. నార్మల్ విజయ్, చిన్న విజయ్, ఇంకా చిన్నగా ఉన్న విజయ్. ఇవి చూస్తే నాకైతే నవ్వు వచ్చింది, అసలు నవ్వు ఆపుకోలేకపోయాను. ఇంకొకటి ఇందులో చేసిన యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు. స్నేహ గారు కావచ్చు, మన ప్రశాంత్, ఇంకా చాలామంది. మన ప్రభుదేవ గారు అయితే అసలు ఆ రోల్ అయితే చాలా బాగుంది. అందులో స్పెషల్ ఎంట్రీ త్రిష గారు, SK శివకార్తికేయన్ గారిది నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే లాస్ట్ MSD విజువల్స్ చూపిస్తారు స్టేడియంలో, దానికైతే థియేటర్ అంతా గోల MSD అని, అదైతే ఎంజాయ్ చేశాను. బట్ స్టోరీ ఆయన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఆల్రెడీ చెప్పాను కదా, ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్. బట్ స్టోరీ విషయంలోనే మరీ ఎక్కువ లాక్కెళ్ళారు. ఎక్కడో కట్ అవ్వాల్సింది ఇంకా తీసుకెళ్ళి అదేదో అంటారు కదా ఎక్కువ లాక్కు తెగిపోద్దని, దానివల్లే పోయింది కొంచెం. ఇంకొకటి ఇందులో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, పొలిటికల్ డైలాగ్స్, అవి కొంచెం ఇండికేషన్స్ ఇస్తున్నారు పాలిటిక్స్ గురించి. కొన్ని స్టోరీ ఏంటంటే ఒక ఆఫీసరు తను చేసిన ప్రాబ్లమ్ని ఒక వేరే అంటే ఒక విలన్ ఎలా దాన్ని రివెంజ్ తీసుకుంటాడు, నేను ఎలా బాధపడ్డాను నువ్వు కూడా అలాగే బాధపడాలి అనే దీన్ని ఎలా చేశాడు అనేది ఓవరాల్ స్టోరీ. ఓవరాల్గా చూస్తే ఒక యావరేజ్ అని నా ఫీలింగ్. బట్ థియేటర్కి వెళ్ళండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. మధ్యలో మదర్ సెంటిమెంట్, స్నేహ గారి సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కొంచెం బాగానే అనిపించింది. అసలు మెయిన్గా చెప్పాలంటే యువన్ రాజ్ శంకర్ది మెయిన్ అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, కొంచెం బాగా అనిపించింది. అక్కడక్కడ ఆ డ్యాన్సులు ఓవరాల్గా కొంచెం ఈ వీకెండ్ వెళ్ళి సీట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. గోడ్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ముఖ్యంగా మన తలపతి నిజంగా అంటే పవర్ స్టార్ ని చూసినట్లు అనిపించింది భయ్య. నిజంగా చెప్తున్నా తెలుగు వాళ్ళందరికీ, మన పవర్ స్టార్ అన్నని చూసే సినిమాలో ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా తీసుకెళ్తారు, ఫ్యామిలీగా అనిపిస్తుంది. అంటే తండ్రి, హస్బెండ్, వైఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, మామూలు అరాచకం కాదు, నిజంగా వేరే లెవెల్ ఉంటాయి అనమాట. ఫైటింగ్స్ కానీ, ఆ ట్విస్టులు కానీ, ఆ నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్తో చూసాము. ప్రభుదేవ గారిని అయితే అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్ అనిపించింది. ప్రభుదేవ గారు కూడా ఒక మెయిన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ సాంగ్ గురించి, ఐటమ్ సాంగ్ ఎవరు అనుకున్నారు, మన త్రిష. నిజంగా త్రిష గారిని అసలు ఆ ఐటమ్ సాంగ్లో చూడటం, ఆ డాన్సులు కానీ మామూలుగా లేదు. ఒక మంచి స్టోరీ ఉంది. లాస్ట్ చెప్పేది ఏంటంటే తండ్రి కొడుకుల మధ్యలో ఫైటింగ్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ ఏంది, వాళ్ళ బాండింగ్ ఏంది అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. నిజంగా ఈ సినిమాలో మన ధోని ఉన్నాడు, శివకార్తికేయ ఉన్నాడు, మన CSK టీం మొత్తం ఉంది భయ్య. నిజంగా CSK ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా కదా, సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మ్యూజిక్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే.
వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లాస్ట్ సినిమా ఎక్కడికో పోయింది, ఈ సినిమా అయితే అంతకు మించి వేరే లెవెల్ ఉందనేది చెప్పుకోవచ్చు. అలా సినిమాలో గోట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోట్గా ఉండేది మన తలపతి గారు. నిజంగా తలపతి ఇలే తలపతి తన ఫిలింలో లాస్ట్ ఫిలిం అనుకుంటా ఇది. నిజంగా ఈ సినిమా అనేది పక్క తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా భయ్య. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. 3 hours సినిమా చెప్తున్నా కదా, నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ ల్యాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే వేరే రేంజ్లో ఉంది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరందరూ వెళ్ళి మన తలపతి గారి కోసమైనా గోట్ కోసమైనా మీరు అందరు గోట్ లాగానే వెళ్ళి సినిమా చూడండి భయ్య, అంతే. థ్యాంక్ విజయ్ సేతుపతి సినిమా మాత్రం ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగా. దా గోస్ట్ మూవీ ఎట్లా పెట్టిరో టైటిల్, దా గోట్ టైటిల్ ఎలా పెట్టిరో సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సారీ అని ఏమనుకోకు. నిజంగా వాళ్ళ సినిమా ఒక కొత్తదనం తీసుకొచ్చిన డైరెక్టర్ గారు, ఒక డిఫరెంట్గా ఉంది. అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు డబల్ రోల్ చేస్తుంటే మాత్రం నాకైతే చాలా అంటే చాలా విజయ్ గారు యాక్టింగ్ చూస్తే చాలా నాకు నిజంగా చాలా చాలా డిఫరెంట్గా చేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ సినిమా కూడా లేదు. ఈ సినిమా చూస్తుంటే వాళ్ళ నిజంగా చెప్తే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. మళ్ళీ నేను సెకండ్ షో మళ్ళీ వెళ్తా సినిమాకి, అంతా బాగుంది. ఇంకోటి ప్రభుదేవ్ గారు యాక్టింగ్ చూసినంటే నిజంగా చాలా అంటే చాలా కొత్తగా చేసిండు. ఆయన చాలా తర్వాత చూసినా మళ్ళీ ఈ సినిమాలో మాత్రం ఒక డిఫరెంట్గా చేసిండు. ప్రభుదేవ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ డబల్ రూల్ నచ్చింది. అంటే డబల్ రూల్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే యాక్టింగ్ రీడింగ్ వచ్చి 5కి 3.5 ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇచ్చట్లేదు. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇచ్చి పడేసి బ్లాక్ బస్టర్ మామూలుగా లేదు. నిజంగా డబల్ యాక్షన్ అయితే చాలా బాగుంది. తండ్రి కొడుకులు కాంబినేషన్ అది ఒక్కటి బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కానీ త్రిష ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్ అన్న. ఫుల్గా ఎంజాయ్ చేసినాం. నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ త్రిషను చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. నిజంగా అసలు తన గ్రామర్ కానీ తన డ్యాన్స్ కానీ అసలు తన ఎక్స్ప్రెషన్ మాత్రం అసలు సాంగ్లో అయితే అసలు సినిమా మళ్ళీ చూడాలంటే ఈ సాంగ్ కోసం చూడాలనిపించింది. అలా ఉంది. విజయ్ గారి గురించి చెప్పాలంటే అంతగా ఇంపార్టెంట్ అయితే ఏం లేదు క్యారెక్టరు. ఆ స్టోరీ కూడా అంత నార్మల్గా ఉందన్న. అంటే అంతగానో ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే నాకైతే సినిమా అయితే లేదు. మామూలుగా ట్రైలర్ చూసి సినిమాకి వచ్చినా కానీ ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ మించిపోతుందేమో స్టోరీ అనుకున్నాం, కానీ ఎంతసేపటి తండ్రి కొడుకుల సిచ్యువేషను అది కొద్దిగా లాగ్ అనిపించింది. 3 hours 3 minutes ఉంది. అది సినిమా కూడా కొద్దిగా అట్లా అనిపించింది బ్రో. మొత్తానికైతే ఓకే, పర్లేదు, చూడొచ్చు అన్న. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ సూపర్. అసలు సాంగ్స్ ఫైట్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రేటింగ్ ఏంది బ్రో? సినిమా అయితే బాగుంది. కొన్ని ట్విస్ట్ ఉంటాయి కానీ రివీల్ చేయొద్దు కానీ, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన సినిమా చూస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. విజయ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అందులో ఏమాత్రం రీచ్ కాలేదా ఈ మూవీ? అంటే మరి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన బ్రో సినిమాకి అయితే మాత్రం, బట్ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. బిలో యావరేజ్ అంటే ఓవరాల్గా యావరేజ్. అంటే సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? ఆ సాంగ్స్ అయితే అర్థం కావు బ్రో. అవి ఉన్నాయి తమిళ సాంగ్స్ కదా, మనకి తెలుగులో డబ్బింగ్ చేసినా కానీ పెద్దగా ఎక్కువ అనమాట సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఈ సైడ్ బాగుంది, పర్లేదు. డ్యూయల్ రోల్ వర్కౌట్ అయిందా? నాట్ బ్యాడ్, వర్కౌట్ అయినట్టే ఉంది. మరి చూడాలి పక్కన వాళ్ళు ఏమంటారు. టెక్నాలజీ ఎలా ఉంది సార్? పర్లేదు, ఓకే. ఎలివేషన్స్ అన్నీ కూడా ఏమంత లేవు. హీరో క్యారెక్టర్ బోరింగ్ ఉందని అంటున్నారు. డ్యూయల్ రోల్ అసలు మీకు ఎట్లా అనిపించింది? బ్రో మూవీని ఎంజాయ్ చేయడానికి వచ్చాము, సో ఎంజాయ్ చేసాం అంతే. కానీ చేసేలాగా ఉందా మరి 3 గంటలు? ఒకసారి చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే ఏముండదు బ్రో, ఓకే. సూపర్ అనలేం కానీ ఓకే. ఎలా ఉంది బ్రో? బాగాలేదా అసలే? ஸோ ஹாய் காய்ஸ், நான் கோட் படம் பார்த்தேன். நான் வாழ்க்கையில் பார்த்ததே இல்லை படமும், ரொம்ப நிறையா படமும். అండ్ విజయ్ సేతుపతి కడసిల్ పడం ఆగో నన్ను నడిచా. ఐ హ్యాడ్ టు కమ్ టు వాచ్ దిస్ మూవీ. వై? బికాస్ దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ ఆఫ్ విజయ్ తలపతి. అండ్ మోర్ ఓవర్ విజయ్ మూవీ చెప్పడం, గోట్ గురించి చెప్పడం కంటే విజయకాంత్ గారిని వీళ్ళు గుర్తు చేశారు. హీ గేవ్ ఏ ట్రైబ్యూట్ టు విజయకాంత్. అండ్ దెన్ దాని తర్వాత వచ్చేసి మూవీలో హెయిర్ స్టైల్, ఒక రౌడీ హెయిర్ స్టైల్ ఉంటుంది. రౌడీ హెయిర్ స్టైల్ని కరెక్ట్గా ఇది చేయలేదు, పెయింటింగ్ చేసేసారు, కంటిన్యూటీ మిస్ అయింది. అండ్ మోర్ ఇక్కడ విషయం ఏంటంటే విజయ్ తలపతి గారి సినిమా ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టారు. సో అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీసుకొని విజయ్ తలపతి గారు హిట్ కొట్టారు. సో హియర్ మనకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అయ్యారు. మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం, ఐ డోంట్ నో, బట్ ఎంటైర్ తమిళనాడు ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ డౌన్ into politics. This is the overall movie review. Okay, nice. ఎలక్షన్స్ లో నేను ప్రతిసారి వేస్తాను ఓటు, ఇప్పుడే చూశాను గోటు.
చాలా బాగుంది. తలపతి ఫ్యాన్స్ కి అండ్ తలా ఫ్యాన్స్ కి మాత్రం పండుగ అని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ క్లైమాక్స్ లో మన విజయ్ తలపతి గారిని MS ధోని గారిని చాలా బాగా చూపించారు. అంటే చెప్పాలో లీకో తెలియదు కానీ బట్ వాళ్ళు ఉన్నంత సేపు మాత్రం థియేటర్ మొత్తం విజిల్స్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మన విజయ్ తలపతి గారు అండ్ ప్రభుదేవ గారు వీళ్ళ ఇద్దరి మధ్య వచ్చిన సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. మన స్నేహ గారు ఉన్నారు దీంట్లో అండ్ త్రిష గారి ఐటమ్ సాంగ్ ఉంది అండ్ మీనాక్షి చౌదరి గారు ఉన్నారు. సో అందరు అందాల ముద్దు గుమ్మల్ని ఒకే దగ్గర చూస్తున్నట్టు చాలా బాగా అనిపించింది. అండ్ సినిమా కూడా బాగుందన్న, చాలా అంటే కొత్తగా ఉంది. అంటే తెలిసిన రివెంజ్ స్టోరీసే కానీ దాన్ని చాలా బాగా తీసుకెళ్లారు. 3 అవర్స్ కొంచెం అన్న చెప్తున్నా కదా, ఒక మంచి స్టోరీ చూడాలంటే టైం పట్టుద్ది. సో ఇప్పుడు పుష్ప కూడా 2 hours 45 అంత ఉంటుంది, బాహుబలి కూడా అంతే ఉంటుంది. సో ఎక్కువ మంచి కంటెంట్ ఉన్న సినిమాలో ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎంగేజ్ చేసుకొని చూడాల్సి వస్తుంది. లాస్ట్ మూవీ కాబట్టి కెరీర్ ని బాగా ఎండ్ చేశారని చెప్పుకోవచ్చు. గోట్ మూవీ చూసిన తలపతి విజయ్ గారిని చూసి ఫస్ట్ టైం కోపం వచ్చింది. అంత కనెక్ట్ అయిన మూవీ అయితే మనం వెంకట ప్రభు గారు అయితే మనం ప్రీవియస్ ఫిలిం చూసుకున్నాం సరోజ అంటే చాలా ఇష్టం నాకు ఆ మూవీ. దాంట్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎట్లయితే ఉంటాయో దీంట్లో కూడా చాలా ఉన్నాయి. ప్రభుదేవ్ గారి క్యారెక్టర్ అయినా సరే, ఎవరు నెగిటివ్ ఉన్నారో ఎవరు పాజిటివ్ ఉన్నారో అసలు సినిమా అర్థమే కాదు. ఎవరు మంచిగా ఎవరు చెడ్డోలో అంత కనెక్ట్ అయిపోయింది మూవీ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము ఎక్సలెంట్ ఉంది. విజయ్ గారు సన్ క్యారెక్టర్ చూస్తే మాత్రం కోపం వస్తుంది ఆడియన్స్కి. ఎంజాయ్ చేయలేకపోతారు. అరే తలపతి విజయ్ ఇట్లా ఇంత నెగిటివ్ షేడ్స్ చేస్తున్నా అని చెప్పేసి. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. వెంకట ప్రభు గారు మూవీ ఇష్టపడే వాళ్ళందరికీ ఈ మూవీ చాలా నచ్చుతుంది. మాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఓటీటీలో చూసి అంత ఎంజాయ్మెంట్ ఉండదు. థియేటర్కి వెళ్ళి వాచ్ చేస్తేనే ఆ హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. తలపతి విజయ్ గారు ఇరగదీసేసిండు నెగిటివ్ క్యారెక్టర్లో పాజిటివ్ క్యారెక్టర్లో.